మనకి అమెరికా గనక ఎవరైనా సరే ఎళ్లారు అంటే, అక్కడ ఎవరు కూడా అంత మంచి ప్రొటెక్షన్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే, ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచొచ్చి కాల్పులు జరుపుతాడో కూడా అర్థం కాని సిచ్యుయేషన్. సో, రీసెంట్‌గా కూడా మనం చూసుకుంటే, అక్కడ రాజధాని వాషింగ్టన్ డీసీలో కూడా మరి కొన్ని కాల్పులు జరిగినాయి. దాని తర్వాత నిన్న చూసుకున్నా సరే, మరి చిన్న పిల్లల మీద వాళ్ళు ప్రేయర్ చేస్తున్న సందర్భంలో స్కూల్లోకొచ్చి కొంతమంది దాడి చేశారు. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి అమెరికాలో. సో, మరి ఎక్కడ కూడా ఒక సరైన ప్రొటెక్షన్ అనేది కనిపించదు. సో, మరి మొన్న వాషింగ్టన్ డీసీలో ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో, సో దానికి సంబంధించి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా మరి ఒక టఫ్ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట డొనాల్డ్ ట్రంప్. అయితే అదేంటంటే మరి క్యాబినెట్ మీటింగ్లో ఒకటే చెప్పాడు. ఏమని? ఎవరైతే ఈ వాషింగ్టన్ డీసీలో ఆ హత్యకి పాల్పడ్డారో సో వాళ్ళందరికి కూడా మరణశిక్ష వేయబోతున్నాం అని చెప్పేసి ఒక కీలక డెసిషన్ అయితే తీసుకున్నాడు అనమాట. అయితే ఎందుకు ఇంత టఫ్ డెసిషన్ తీసుకున్నాడు అంటే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? మరి ఫ్యూచర్లో ఇప్పుడు చూసుకుంటేనేమో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగవచ్చు. వాటన్నిటిని కూడా అరికట్టడానికి ఇది ఖచ్చితంగా ఒక వెపన్ లాగా ఉండిద్ది మనకి. సో ఇక నుంచి ఎవరైనా సరే మరి ఈ విధంగా హత్యకి కనుక పాల్పడితే ఆటోమేటిక్గా వాళ్ళ మీద మరణశిక్ష వేస్తాము. సో మరి ఈ మరణశిక్షని ప్రజలందరూ కూడా అంగీకరిస్తారు అనుకుంటున్నానని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో అతను మాట్లాడడం జరిగిందనమాట. సో దీంతో పాటు మనకి అంతకుముందు 1981 ముందు కూడా మరి వాషింగ్టన్ డెత్ పెనాల్టీ అనేది అంతకుముందు కూడా ఉండేది. అంటే కాకపోతే 1981 తర్వాత దీన్ని అయితే తొలగించడం జరిగిందనమాట. సో దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు అమల్లోకి రాబోతోంది.